నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఒక కీలకమైనటువంటి విషయం నిన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించారు, నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తుంది. ఈసారి మహానాడు, మేలో జరగబోయేటువంటి మహానాడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు జరుగుతూ ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం, ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిందేం లేదు. అయితే ఈసారి అది కడపలో పెట్టడానికి పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇదే కాస్త అందరినీ చర్చకు దారితీస్తున్నటువంటి అంశం అందరిలోనూ. కడపలో ఇప్పటి వరకు కాంగ్రెస్, కడప జిల్లా మొత్తం కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్కి కంచుకోటగా వస్తూ ఉన్నటువంటి జిల్లా. ఈసారి మహానాడు అక్కడ పెట్టడానికి నిర్ణయించడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందులో ఏదో ఉంది దీని వెనక అనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మిల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. నమస్కారం అడ్స్మిల్ గారు. నమస్కారం. కడప జిల్లాలో మొదటిసారిగా తెలుగుదేశం కూటమికి బీజేపీతో కలుపుకొని 7 సీట్లు వచ్చాయి. ఉన్న 10 సీట్లలో 3 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహానాడు అక్కడ పెట్టడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా మహానాడు అంటే పసుపు పండుగ. ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు గారి బర్త్డేకి ఆ సమయానికి అక్కడ వాళ్ళు మహానాడు రామారావు గారు ఉన్నప్పటి నుంచి మొదలైంది. అది మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఎన్నికల సమయం ఉన్నప్పుడు 1-2 సార్లు మిస్ అయినా, లేకపోతే ఇలాగా కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు మిస్ అయింది. మొత్తం మీద ఆ పార్టీ ఆవిర్భావించిన తర్వాత ఈ 42 ఏళ్ళలో 7-8 సార్లు, ఒక 6-7 సార్లు మిస్ అయ్యి ఉండొచ్చు. మహానాడు జరుపుకొని ఉండకపోవచ్చు, కానీ మిగతా అంతా జరుపుకున్నారు. అయితే ఈ రాష్ట్రంలో అప్పుడు సమైక్య రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ వాళ్ళు ఈ మహానాడు ఎక్కడ జరుపుకున్నా అదో పండగ వాతావరణం కింద ఉంటుంది. మంచి మిట్ట మధ్యాహ్నాలు నడివేసవలో పెడతారు. మే నెలలో అవుతుంది. మంట ఎక్కిపోతున్నా కానీ అందరికీ కూడా అదో పండగ వాతావరణం కింద ఉంటుంది. ఆ సొమ్మంటే ఎండల్లో పడి అసలు ఆ కార్యకర్తలు కూడా అసలు ఎలా వస్తారండి బాబు, అంత ఇదిగా ఉంటుంది. సాధారణ ప్రజలకు అది ఓన్లీ టీడీపీ కార్యకర్తల కోసమే. అది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు వీళ్ళంతా కూడా గ్యాదర్ అవుతారు. అక్కడ తీర్మానాలు చేస్తారు. ఇంకా ఒక రకమైన పండగ వాతావరణం. ఆ 3 రోజులు కూడా బ్రహ్మాండమైన భోజనాలు పెడతారు. చాలా వసతులు, అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. మిగతా రాజకీయ పార్టీలు దేశంలో ఎవరో కూడా అంత క్రమం తప్పకుండా అలా ఆ కార్యక్రమాలు మిగతా పార్టీలకు ఉండమండి. ప్లేనరీలన్నీ ఇలాంటి ఏదో రకరకాలు పెట్టుకుంటారు, కానీ ఏదో ఎలక్షన్ల ముందు అవసరార్థం ఒకసారి దడాలమని అడావిడి చేసేసి మళ్ళీ అక్కడ గప్చిప్పు సాంబార్ బుడ్డినట్టు అయిపోతారు. వీళ్ళు అలాగ కాదు. ఈ మహానాడు అయిన తర్వాత మళ్ళా మహానాడు కోసం ఏడ్ చేస్తూ ఉంటారు జనం, ఆ కార్యకర్తలు. దాని ఒక తీపి గుర్తుగా మహానాడు వేదిక మీద కార్యకర్తలకు మాట్లాడే అవకాశం నాయకులు మహానాడు వేదిక నుంచి మాట్లాడడాన్ని వాళ్ళు ఒక గర్వకారణంగా భావిస్తారు, ఒక ప్రైడ్ కింద భావిస్తారు టీడీపీ వాళ్ళు. నేను చాలామంది అబ్జర్వ్ చేశాను కదా, ఒక 2 నిమిషాలు మాట్లాడే వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు మహానాడు వేదిక మీద మాట్లాడానని. వెనకాలే వరలరామయ్య గారు చీపు గోకుతూ ఉంటాడు ఎక్కువ. అంటే ఆయనే కాదు, ఎవరైతే వ్యాఖ్యాతగా అక్కడ సభ నిర్వహిస్తారో వాళ్ళకి తప్పదు. ఎందుకంటే ఆ సమయం చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది మొదలెట్టి ఫుల్ రాడ్ బెండింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు స్పీకర్స్లో కూడా మంచి స్పీకర్స్ ఉంటారు. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే నర్సిరెడ్డి, లేకపోతే ఇంకొక పయ్యావల కేశవ గారు, రామ్మోహన్ నాయుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఉర్రూతులుగిపోయి ఉత్సాహంగా ఉంటూ ఉంటారు జనం. మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళు ఇంటెన్షన్ పార్టీ కోసం ఉంటుంది, వాళ్ళు చెప్పాలని ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అందరూ మంచి స్పీకర్స్ కాలేరు కదా, కానీ వాళ్ళు సమయం చూసుకోకుండా కొంచెం పెద్ద నాయకులు కూడా కొంతమంది రాడ్ బెండింగ్ చేస్తూ ఉంటారు అందరికీ. ఓరు బాబు ఇదేట్రా బాబు అనుకునేలా చేస్తున్నప్పుడు ఈ గోకుతారు వచ్చాను కదా జస్ట్. లేదా బాగా మాట్లాడే వాళ్ళకి కూడా ఒకసారి సమయం 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు, 3 అంటే 3 నిమిషాలు, ఇలా చాలా అలా కుదించితేనే మరి ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. ఇలాంటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లేకపోతే లోకేష్ గారు, అప్పుడు ఆ నాయకులు ఎవరంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నికలు యాసంకాలంలోనే అయినాయి. అప్పుడు రిజల్ట్ కూడా మే 23 వచ్చినాయి. ఘోర పరాజయం తర్వాత ఇంక మహానాడు ఏం పెట్టుకుంటారో ఇంక పెట్టుకోలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ చాలా చెదిరైపోయారు. 20 మేకేమో కరోనా వల్ల అదేమో 21 మే కూడా కరోనా దెబ్బకి తగిలేసింది. ఇంచుమించు అప్పటికి ఇంకా ఆంక్షలు పోలేదు.
22లో మాత్రం ఒంగోలులో పెట్టారు. 19, 20, 20, 21, 21, 22 3 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు 22 ఒంగోలు పెట్టేవాడికి. అక్కడ ఈ 3 సంవత్సరాల్లోనూ ఒక 10 సంవత్సరాల విధ్వంసం చేయగలిగిన విధ్వంసకారి వీరప్పన్లాటోడు చేయగలిగిన విధ్వంసం అంతా ఇతను 3 ఏళ్ళలో చేసేసాడు. అంటే అమరావతి ఇష్యూ, రైతుల పాదయాత్ర, వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళు కొట్టడం, దాళ్ళు, నాయకుల్ని హింసించడం, రకరకాల. మీరు ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకుందాం టీడీపీ వాళ్ళు, సాధారణంగా టీడీపీ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇదివరకు రాజకీయ పార్టీలు ఎలా చూసి అంటే వాళ్ళు మీటింగ్ పెట్టారు, జనం వచ్చారా లేదా చూసుకునేవారు, జనాదరణ బాగా ఉందంటే మనం జాగ్రత్త పడాలనుకునేవారు, లేదంటే వాళ్ళు ఏమైనా పెయిడ్ ఆర్టిస్టులు అంటే జనాలు కొనుగోలు అదే తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు అలా తీసుకొచ్చారు, లేకపోతే పోత పోనీ అలా పడినాయి అనుకుని అలా ఊరుకునేవారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు మీటింగే పెట్టకూడదు అసలు. సపోజ్ ఎవరన్నా ఒక కళ్యాణ మండపం ఇచ్చారనుకోండి చిన్న సమావేశం పెట్టుకోవడానికి, నువ్వు అది ఇవ్వడానికి వీల్లేదనేవారు. పోనీ ఎవరన్నా స్థలం ఇచ్చారనుకోండి, నువ్వు అది ఇంటికి ఇస్తున్నావు అనేవారు. వాళ్ళు వసతి కల్పిస్తే రైతులు పాదయాత్ర అప్పుడు కూడా అలాగే ఏడిపించి తినేశారు. ఈ ఒంగోలు పాదయాత్ర అప్పుడు కూడా, ఒంగోలు మహానాడు కూడా వాళ్ళు ఏదో ఒక ఆడిటోరియంలో పెట్టుకుందాం అనుకున్నారు. అంటే జనం వస్తారా రారా ఏంటి వాళ్ళకి కూడా డౌట్, లోపల గుబులు కింద ఉండేది టీడీపీ వాళ్ళు కూడా. ఇప్పుడు మాట్లాడతారు కానీ వాళ్ళు, మేమే ధైర్యంగా చెప్పాం, మీకేమో భయం లేదా బాబు, మీరు గెలుతారని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి ఎంతకన్నీ జారిపోయి ఉన్నాయి, అందరికీ జారిపోయి భయాందోళనతో ఉండేవారు వాళ్ళు. అలాగే మాట్లాడతారు మీరు అనేవారు. మళ్ళీ తింగి రోజులు పిచ్చోళ్ళ కింద చూసేవారు వాళ్ళు. చాలామంది, చాలా పెద్ద పెద్ద నాయకులు. వీళ్ళు ఏదో చిన్న ఆడియోలో పెట్టుకుందాం, లేదా మమ అనిపించేద్దాం, ఎప్పుడు వెళ్ళిపోతారో బాబు ఇంటికి అన్నట్టు ఉండేవారు. జగన్ భయంతో నలిగిపోయారు వాళ్ళు. అక్కడ ఒంగోలులో రైతులు వాళ్ళు భూమి ఇచ్చారు ధైర్యంగా, ఇక్కడ పెట్టుకోండి. వాళ్ళకి ఎన్నో రకాల బెదిరింపులు, హెచ్చరికలు, రకరకాలు చేశారు. అయినా లెక్క చేయకుండా భూమి ఇచ్చారు, అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పటికప్పుడు తక్కువ సమయంలో అయినా సరే ఏర్పాట్లు బాగా చేసుకున్నారు. కానీ నలిగిపోయారు కార్యకర్తలు. ఏంటి తక్కువ సమయం, ప్రభుత్వం వాళ్ళ పాటలు వాళ్ళు పండుగని పట్టించుకోకపోవడం ఒక ఎత్తు, వీళ్ళు ఎలా చేస్తారో చూద్దామని ఆటంకాలు కల్పించడం ఒక ఎత్తు. ప్రభుత్వం పట్టించుకోకుండా ఇబ్బందులు పెడితేనే ఒక రకంగా ఇబ్బంది పడతారు. వీళ్ళు చేయనివ్వకూడదు అనేటువంటి ఇబ్బందులు పెడితే ఇప్పుడు ట్రాఫిక్ ఉండేది. పోలీసు వాళ్ళు ఎక్కడో ఆపేసి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిపించడం, ఎలా పడితే అలా పోనివ్వటం, ట్రాఫిక్ జాములు అయిపోతే కూడా వీళ్ళు 7 సంఖ్యలు తింటా కూర్చుంటాం పక్కన, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడం, రకరకాల. అంటే మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి. టీడీపీ వాళ్ళు ఏమడిగినా సరే టపాలమని బురద పక్క తిప్పించుకున్నారు. వాళ్ళకి అర్థం అన్నట్టు మన ఒరియా భాషలో మాట్లాడినట్టు అన్నీ ఉండేది. వాళ్ళకి అర్థం ఇలా ఎర్రోళ్ళే చూసేవారంట. అయినా సరే అప్పుడు వచ్చిన స్పందన ఆ పసుపు ప్రవాహంలాగా ఎక్కడి నుంచో అగ్నిపర్వతం బద్దలే లావా బయటకు వచ్చేస్తా చూసారా, బుసబుసమంటనే అలాగే ఈ పసుపు రంగు ప్రవాహంలో వచ్చేసారు వీళ్ళంతా. ఒంగోలు ఒక రకంగా ఊపిరిలు అసలు మా ప్రకాశం జిల్లాయే 2019 ఎన్నికల్లో గణనీయమైన సీట్లు. అంటే రాష్ట్రంతో పోల్చుకుంటే 4 సీట్లు వైజాగ్ తర్వాత 4 సీట్లు ఇక్కడే వచ్చినాయి. వైజాగ్ 4 సీట్లు వచ్చినాయి, ఇక్కడ 4 సీట్లు వచ్చినాయి. వైజాగ్ అంటే హుద్దుద్దు లాంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కష్టం చూశారు కాబట్టి ఆ పౌరులందరూ కూడా బాబు గారికి విశ్వాసం చూపించుకున్నారు. ప్రకాశం జిల్లాకి ఏం చేశారని చూపించుకుంటారు, ఎవరో పట్టించుకోపోయారు. అలాగే అయినా సరే పాపం వాళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లాలో కూడా మీకు 4 సీట్లు ఇచ్చారు. అలాగే రైతుల పాదయాత్ర అప్పుడు కూడా వాళ్ళు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించారు, వసతి కల్పించారు. ఇబ్బందులు పెడుతున్నా అసలు అక్కడే తిరుగుబాటు జరిగింది. రైతులు పాదయాత్ర చేతలు అడ్డుకుంటే ఒక డిఎస్పీని తోసుకుని పోయారు, పోలీసు వాళ్ళు కూడా తోసిరాజని పోయారు అక్కడ. ఆ రకమైన ఒక ఉత్సాహం ఊపు కలిగింది అక్కడ. పార్టీ కేడర్ కూడా ధైర్యం వచ్చింది. నాయకులు కూడా పసుపు చొక్కాలు వేసి తీసి ఉతికేసి ఇస్త్రీ చేసేవాడిన రెడీ చేసుకుని వచ్చేసారు చాలామంది. ఇంట్లో దాక్కున్న వాళ్ళు కూడా ఆ రోజు తర్వాత చాలామంది పసుపు చొక్కాలన్నీ దాచేసుకున్న వాళ్ళు పెట్టి అడుగు నెట్టేశారు. పైన కనపడితే ఎవడన్నా పోలీసులు చెతుకున్నట్టు పైన కనపడితే పట్టుకుపోతారేమో అని వాళ్ళందరూ శుభ్రంగా గెంజి పెట్టి ఇస్త్రీ చేసుకుని పసుపు చొక్కాలు వేసుకుని మళ్ళీ దిగేశారు రంగంలోకి. ఏదైనా మన మంచిగా అనుకోవాలి కదా రాష్ట్రం కోసం. అటువంటి పార్టీకి వెళ్తే రాష్ట్రానికి మేలు జరుగుద్ది అనుకున్న ఉద్దేశంతో మళ్ళీ అటువంటి వాళ్ళు సపోర్ట్ చేసాం. కానీ చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారు, పాపం చేశారండి. అంటే పార్టీకి అండగా ఉండవలసిన టైంలో అండగా లేరు, ఆ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇవాళ చాలా మంచి పదవుల్లో కూడా ఉన్నారు వాళ్ళు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతో పాటు ఒక 10 మంది
దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అచ్చెన్నాయుడు గారు, ఇంకెలాగో 10 మంది, కోల్లి రాజేంద్ర గారు, ఇలాంటి వాళ్ళు, ధూళిపాళి నరేంద్ర గారు, ఒక 10 మంది 20 మంది ఉన్నారు అంతే. మిగతా వాళ్ళు చాలాసార్లు చాలా అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రులు చేసిన వాళ్ళు, 5-6 సార్లు ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు లేరు. అయ్యన్న పాత్రుడు గారు ఇలాంటి వాళ్ళు అందరూ పార్టీకి అండగా నిలబడ్డారు. వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి, అయినా సరే ఎక్కడ లొంగలేదు. ఒక రకంగా చెప్పాలంటే బాబు గారు, లోకేష్ గారు ఒంటరి పోరాటం చేశారు. వాళ్ళకి తోడుగా కార్యకర్తలే ఉన్నారు. అందుకనే ఇప్పుడు కార్యకర్తల డిమాండ్ కూడా ఏంటంటే, మీకు తోడుగా మేము ఉన్నాం, మా సంగతి చూడండి అని డిమాండ్ చేస్తున్నారు అంతే. వాళ్ళది కూడా తప్పులేదు, మా సంగతి చూడండి అంటున్నారు. వాళ్ళకి ఏ అసంతృప్తి ఉందో వాళ్ళు చెప్పుకుంటారు. లోకల్ నాయకులు కూడా పట్టించుకోవాలని చెప్పేసి నిన్న మహానాడులో కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు. కార్యకర్తలుగా బిల్లులు గిల్లులు ఇలాంటివన్నీ చూడండి, అది ఇది అని. ఇక కడప దగ్గరికి వస్తే మరి కడపలో కూడా చాలా నాళ్ళ తర్వాత రాయలసీమలోనే తెలుగుదేశం పార్టీ వీక్ అయింది. ఒక రకంగా చెప్పాలని ఒక 4-5 ఎలక్షన్స్ నుంచి అండి, అంటే 2004 నుంచి లెక్కేసుకోండి. అంతకుముందు 99లో కూడా చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్కి మెజార్టీ వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే మెజార్టీ అయినా చెరిసగం వచ్చినాయి. టీడీపీ అధికారంలోకి వచ్చినా అక్కడ చెరిసగం వచ్చినాయి. కడపలో కూడా మీకు వాళ్ళు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కానీ వాళ్ళకి మంచి సీట్లు వచ్చాయి. ఒక అనంతపురం ఒకటే క్లీన్ స్వీప్ ఉండేది తప్ప. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని సీట్లు రావటం మొదటిసారి ఇంచుమించుగా 85లో సారి వచ్చినాయి. ఏంటండి మీకు కర్నూలు, కడప, చిత్తూరులో టీడీపీ కొంచెం వీక్గానే ఉండేది. పార్టీ గట్టిగానే ఉన్నా 85, 94 ఆ రెండు ఎలక్షన్స్లో బాగా వచ్చింది. మిగతా ఎన్నికల్లో పార్టీ తర్వాత 99లో అధికారంలోకి వచ్చినా, లేదా 2014 అధికారంలోకి వచ్చినా అనంతపురం ఒకటే క్లీన్ స్వీప్, కానీ మిగతా చోట్ల వాళ్ళకి పెర్ఫార్మెన్స్ బాగానే ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న 24 ఎలక్షన్లో అసలు మొత్తం చీపురిచ్చుకుని అందరికీ ఇటు ఎప్పుడు కూడా సంపూర్ణ విజయం ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుంది టీడీపీకి. వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సంపూర్ణ విజయం ఇస్తారు వాళ్ళు. ఎక్కడ కూడా లోటు లేకుండా అల్లుడికి భోజనం పెట్టినట్టు అన్ని పెట్టేస్తారు కదా, అలాగా శుభ్రం అన్ని సీట్లు ఇచ్చేస్తారు వాళ్ళకి. ఈసారి సీమలో కూడా ఇచ్చారు అలాగా. అంచేత కడపలో పెడితే బాగుంటుందని అనుకుని ఉంటారు వీళ్ళు. కడపలో కూడా నాయకులు వాళ్ళందరూ కూడా ఎక్కడికన్నా వెళ్తాం, ఈసారి మేము ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి చెప్పుంటారు చంద్రబాబు గారు వాళ్ళకే కూడా. గడప గడపకి పసుపు రాశారు ప్రజలు అక్కడంతా. సరే వీళ్ళందరూ ఆహ్వానిస్తున్నారు, పసుపు రాసి ఆశీర్వదించారు కాబట్టి మనం అక్కడ మహానాడు మన పండుగను అక్కడ జరుపుకుందాం అనుకుని ఉండొచ్చు వీళ్ళు. డెఫినెట్గా కడప పూర్తిగా సక్సెస్ అవుద్దాం అనుకుంటున్నాను నేను. ఒక రకంగా అది ఒక రకంగా పార్టీ కూడా మేలు జరుగుద్ది. ఎలా అంటే ఒక మీటింగ్ పెట్టేస్తే మేలు జరిగిపోద్దా అంటారు, కాదండి. ఒక రకమైన ఎమోషన్ బిల్డప్ అవుద్ది పార్టీతోటి. ఆ ఎమోషన్ కనెక్టివిటీ ఉంటేనే పార్టీతో పాటు శ్రేణులు, ఓట్ బ్యాంక్ అంటారు కదా, అది ఎందుకు ఉంటుంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఎలక్షన్ ఏమో బ్రహ్మాండం గెలిచేసి ఇంకో ఎలక్షన్కి అడ్రస్ లేకుండా పోవటం ఉంటుంది కొన్ని పార్టీలకి. అలా ఉండకూడదండి. పార్టీ ఓడినా గెలిచినా ఒక రకమైన నిర్దిష్టమైన సంఖ్యలో వాళ్ళకి ఓటు బ్యాంకు, జనాల ఆదరణ ఇవన్నీ ఉండాలంటే ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. అందుకనే పార్టీ నాళ్ళు నిలబడి ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ మన రాష్ట్రానికో, లేకపోతే తర్వాత తీసుకున్న కార్యక్రమం బాదుడే కార్యక్రమం ఎమ్మిగనూరు నుంచి మొదలుపెట్టారు ఆయన. ఎమ్మిగనూరులో రాయలసీమలో కర్నూలు స్వీప్ చేసింది వైసీపీ 2019లో. సో ఇక్కడ ఇంత జనం రావడం ఏంటి అనేది అప్పట్లో ఆశ్చర్యం ఏంటండి. నభూతో నా భవిష్యత్ అంటే తెలుగుదేశం పార్టీకి ఈ జనాదరణ, జనాల గ్యాదరింగ్ అనేటువంటిది ఉంది ఎప్పుడు. చంద్రబాబు నాయుడు గారు కొత్త అది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే జనాకర్షణ తక్కువ ఉన్న నాయకుడు ఆయన. జనాకర్షణలో మిగతా నాయకులతో పోలిస్తే ఆయన కొంచెం తక్కువ. రామారావు గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి ఇలాంటి వాళ్ళు ఏంటంటే జనాకర్షణ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి కూడా గ్యాంగ్ బాగానే వస్తారు, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరికీ విపరీతం జనాకర్షణ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంటుంది, మంచి పరిపాలకుడు అనుకుంటారు, కానీ ఇలా క్రౌడ్ పుల్లర్ కాదు ఆయన. క్రౌడ్ పుల్లర్ కాకపోయినా ఎప్పుడు ఆయన మీటింగులకి అటర్ ఫ్లాప్ అయిపోయి జనాలు లేక వెలవెళ్ళపోయింది అనేటువంటిది ఎప్పుడు. వాళ్ళకి జనాలు బాగా క్రౌడ్ పుల్లింగ్ ఉంటారు, జనాలు అసలు లేకుండా వెలవెళ్ళపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, రామారావు గారితో సహా. అర్థమైందండి. రాజశేఖర రెడ్డి, రామారావు గారితో సహా. రాజశేఖర రెడ్డి చేవళ్ళలో పెడితే 2009 ఎలక్షన్కి
అక్కడెక్కడ ఉంటారు రెంటర్ బాబు అందరితో ఒక చోట నిలబడంటారు బాబు కెమెరా కానీ అడిగారు. అందరూ తలకేపుని కూర్చున్నప్పుడు అందరూ ఒకసారి ఒక చోట ఉండండి మన కెమెరాలో పడాలి కదా అని అన్నట్టుగా మైకిల్లో చెప్పేవారు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన పాపం 95లో ఆయన పదవి చ్యుతుడు అయిన తర్వాత ఓళ్ళల్లో మీటింగ్ పెడితే అప్పుడు కూడా తక్కువ ఉన్నారు జనం. అంటే జనాలు మూడు ఒక రాకుండా దీంతో ఏది సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అయిపోలేదు తక్కువ అయిపోలేదు, ఎప్పుడూ స్టాండర్డ్గా ఉంటారు ఆయనకి. అదే ఆయన ప్రత్యేకత. ఈసారి మాత్రం అసలు ఎక్కడ ఏం పెట్టనే ఉన్నాయి. మీరు చూడండి, మీకు వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక చెలో ఆత్మకూరని ఒక పిలిపిచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన బయట రానివ్వకుండా తాళ్ళు కట్టేశారు గేట్, గుర్తుందా మీకు? అవును. అప్పుడు ఏదో విదేశాల్లో ఎక్కడన్నా ఇబ్బంది పడి పల్నాడులో అనుకుంటా కదా, పల్నాడులో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కాంతి సీకులు అంటారు, వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక శిబిరం ఏర్పాటు చేశారు వైసీపీ బాధితులు. అసలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలకే ఆ ఎదటి పార్టీ వాళ్ళు దాడుల నుంచి రక్షించడానికి ఒక శిబిరం ఏర్పాటు చేసి బాధితులందరికీ శిబిరం ఏర్పాటు చేయటం. తర్వాత ఆయన అమరావతి విషయంలో తెనాల నుంచి అతను అక్కడ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ నువ్వు ఎలా వస్తావు చూస్తావు అది ఇది అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో పాటు ఆ చుట్టుపక్కల జిల్లా మొత్తం కూడా వచ్చి ఎలా వస్తాడో అనేటువంటి చూపించారు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని. అంటే ఇది గవర్నమెంట్ వచ్చిన నెల ఒక సంవత్సరం లోపల జరిగింది ఇదంతా, జనవరిలో 2020 జనవరిలో. అప్పటికి ఇంకా 6-7 నెలలు అయింది అతను వచ్చి. అంటే విపరీతమైన ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ఇష్యూ మీద అప్పుడు పాత 13 జిల్లాల్లో 10 జిల్లాలు తిరిగాడు డిసెంబరు జనవరి అప్పుడు ఈ కరోనాకు ముందు. ఎక్కడికి వెళ్ళి విపరీతమైన జనం వచ్చారండి. అయ్యా మీకు మంచి పనివాడిని వదులుకుని పనికి మళ్ళీ తెచ్చుకున్నా ఉన్నారు 6 నెలలకే తెలిసిపోయింది ఈ బొమ్మ అప్పుడు. అయితే అతను ఏం చేశాడంటే ఎన్నికలు జరగకుండాను జనాభిప్రాయం బయటపడకుండాను వీళ్ళ మీటింగ్లే జరగకుండాను వాళ్ళు ఎప్పుడే నిర్ణయం తీసుకురా వాళ్ళ వీళ్ళది పొలిట్ బ్యూరో వాళ్ళది క్రూయల్ బ్యూరో అందరూ కూర్చుని ఆ క్రూర జంతువులన్నీ కూర్చుని సమావేశం పెట్టి వీళ్ళు ఏమన్నా బయట రానివ్వకూడదు, వీళ్ళ చేత మీటింగ్లు పెట్టనివ్వకూడదు, వీళ్ళు ఎలక్షన్లో పాల్గొనివ్వకూడదు ఒక తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు తీర్మానం చేసుకుని గృహ నిర్బంధాలు ఎలక్షన్లోనేమో కొట్టేసి అవి లాగేసుకుని నామినేషన్ పత్రాలు చింపేసుకుని రకరకాల విన్యాసాలు చేసి ఎలక్షన్ జరగనివ్వకూడదు అనుకున్నాడు. ఎందుకంటే అలా జరగనిచ్చుంటే అతనికి మేలు జరిగేది, జనాల అభిప్రాయం తెలిసేది. అవి ఏం జరగకుండా గంపేసి గప్పెట్టేసాడు తెలియకుండా. గడ్డి మామూలు నిప్పుని ఎన్నాళ్ళు దాస్తాడో బర్రమని మండిపోయింది ఒకసారి 2024. అలా దాయకుండా తెలుసుకున్నాడు అనుకో, ఓరు బాబు ఇలా పోతున్నారు, చిత్తూరులో పోయింది, ఒంగోలులో పోయింది, ఎన్ని పోతున్నాయని తెలిసిందనుకో ఇంకొంచెం ఎక్స్ట్రా పేమెంట్ అని ఇచ్చేస్తావు, లేకపోతే కొంచెం మంచి పనులు చేయటం వల్ల చేసుకుంటావు ఉండు. అవి ఏమి లేకుండా నేను చెప్పిందే వేదం అన్నట్టుగా పోనిచ్చాడు. కడుపులో పెట్టబోయే మహానాడు ఎలాంటి జవసత్వాలు రాయలసీమ ప్రాంతానికి ఇస్తుంది లేదు, వాళ్ళే ఆల్రెడీ పార్టీకి జవసత్వాలు ఇచ్చేసారు అనుకో. అలా కాదండి, మీకు అక్కడ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది యాక్చువల్గా ఒక ఎమోషన్. తెలుగువాడికి తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు అనేటువంటిది వీళ్ళందరికీ ఒక ఎమోషన్. వీళ్ళు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఇంచుమించి ఎంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారో అంతమంది నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అది రకరకాలుగా ప్రాంతము, మతము, కులము, రాజకీయ ఉద్దేశాలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇచ్చేయమంటే ఇవ్వకపోతే వచ్చి కోపము, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఓవరాల్గా తెలుగుడికి తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఎమోషనల్ బాండింగ్. ఆ పార్టీ మనుగడకి అది ఒక బాటమ్ లైన్. అది లేకపోతే నాళమనిన పార్టీ ఏముందండి ఎక్కడైనా చూడండి మీరు కావాలంటే దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. ఈ రకంగా ఇంత నిర్బంధాల మధ్య అంటే ఇంతమంది శత్రుకూటం ఉంటారు దీనికి. తెలుగుదేశం పార్టీకి ఇదివరకైతే కాంగ్రెస్ పార్టీ ప్రథమ శత్రువు డైరెక్ట్గా, అది కాకుండా బీజేపీ ఓసారి శత్రువు ఓసారి మిత్రుడి కింద ఉండేవారు. అంటే ఎప్పుడు అలా ఉంటారో తెలియదు. కమ్యూనిస్టులు కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారు, ఉంటే కాంగ్రెస్ వైపు నుండి టీడీపీని దుళ్ళగొడేస్తారు, లేదా టీడీపీతో పొత్తెట్టుకుని 30 సీట్లు కూడా వేస్తారు. వాళ్ళు అలాగ ఉండేవారు. అప్పుడు కూడా సంక్షోభాలు, రకరకాల సంక్షోభాలు పార్టీకి. ఏ పార్టీ ఎదుర్కోలేని సంక్షోభాలు ఎదుర్కొంది. 42 ఏళ్లలో దాదాపు 83, 85, 89, 94, 99, 2004, 2009, 2014, 2019, 2024 10 సార్లు జరిగినాయి ఎలక్షన్ అసెంబ్లీకి.
ఉమ్. 10 సార్లులోనూ 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ ఒకసారి, 2004 నుంచి 2014 దాకా 2 సార్లు, 2019 నుంచి 2024 దాకా వైసీపీ ఒకసారి. అంటే 4 సార్లు ఈ పార్టీ ఓడిపోయింది. అంటే 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 టీడీపీ 6 సార్లు గెలిచింది. అది కూడా మొదటి అర్థంలో ఈ 10 ఎన్నికల్లో మొదటి 5 ఎన్నికల్లో 83, 85, 94, 99, 99 వరకు 89 మధ్య కలుపుకుంటాయి. ఈ 5లో 4 గెలిచారు వాళ్ళు. ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది, అప్పుడే చాలామంది బలిసిపోయారు. టీడీపీ వాళ్ళు కూడా బాగా కుమ్మేసుకున్నారు. అప్పుడు దాకా అనామకుల కింద ఉన్న వాళ్ళు కూడా, అంటే అప్పుడు అంత ఇప్పుడులా దుబ్బెత్తం అయితే వాళ్ళు ప్రపంచ కుబేర్లు అయిపోతారు. వాళ్ళు తెల్లది నిజంగా ఆమె దొబ్బాలండి, దొబ్బచ్చండి పర్లేదా అని అడిగి దొబ్బిపోరు వాళ్ళు. పెద్ద ఎక్కువ తినలేకపోరు వాళ్ళు. జాతకం మెల్లమెల్లగా ఇంటి స్థలం ఇలాంటివి ఏదో కొంచెం ఏర్పాటు చేసుకున్నారు అంతే. వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు. అమ్మమ్మ భలే దెబ్బ అయిపోయినాం మనం, ఈ ఆజుగుడు ఎలా కొట్టేస్తున్నాడు, కార్పొరేట్ అయితే చాలాడు వాడు 10 కోట్లు కొట్టేస్తున్నాడు, మనకు కనీసం ₹1 కోటి కొట్టుకోలేకపోయి అనుకుని బాధపడతారు వాళ్ళు. ఇది ఇలాంటి ఎమోషనల్గా పార్టీకి సామాజికంగా ఆర్థికంగా స్థిరపడిపోయినట్లు కాకుండా టీడీపీ ఒరిజినల్గా టీడీపీకి సీనియర్లు ఎక్కువ ఉంటారు. 40 ఏళ్ళ పార్టీ కదా. యూత్ని అట్రాక్ట్ చేయాలంటే లోకేష్ గారిని ముందు పెట్టి పార్టీ, అలాగే అందులో ఉన్న యూత్ లీడర్స్ అందరినీ ముందు పెట్టి, ఇప్పుడు కడప లాంటి చోట చేస్తున్నారు కదా, అక్కడ యూత్ని అట్రాక్ట్ చేయాలి. అది ఉపయోగపడుద్ది ఈసారి. ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్రలో అక్కడ బాగానే సక్సెస్ అయ్యింది. చిత్తూరు నుంచి మొదలైన చిత్తూరు సగం అయ్యేటప్పటికి అతనికి ఫాలోయింగ్ మొదలైంది. కడప, కర్నూలు ఎమ్మెల్సీ గెలుపు కూడా మొదలైంది కదా, మొదలైంది కదా. యూత్ ఓటర్లు ఉంటారు కదా. కాబట్టి లోకేష్ గారికి డెఫినెట్గా ఫాలోయింగ్ కూడా, పైగా మా సేమోళ్ళ ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి, మా రాయలసీమోడరా బాబు అన్నట్టుగానే అది ఉంటుంది. సో ఏమన్నా కీలక పదవుల మార్పు, కీలక ఏ పెద్ద మార్పు ఏముండదండి. ఏముంటుంది కీలక పదవులు, ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైంది. మొన్న మధ్యన చాలా అవివేకంగా డిప్యూటీ సీఎం ఎలాంటి మా పరిమాణ మాటలు మాట్లాడారు. అంటే గవర్నమెంట్లో కాదు, పార్టీలో డెఫినెట్గా అతనికి పొజిషన్ అప్ చెప్తారు ఏదో ఒకటి. అప్పుడు వాళ్ళకు కూడా ఒక రకంగా కార్యకర్తల అసంతృప్తి, అసహనం, ఆగ్రహం అనేటువంటి గమనించారు. ఎక్కడ ఎందుకు లోపం జరుగుతుంది అనేటువంటి వాళ్ళు. తెలుగుదేశం పార్టీ గొప్పతనం అదే, కార్యకర్త తాలూకు మనోభావాలను వెంటనే గుర్తించి దాన్ని సరి చేసుకోగలుగుతుంది. కాబట్టి పార్టీ మనుతుంది. అయితే పార్టీ కార్యకర్తలు ఎందుకుంటారు కూడా, వీళ్ళ కూడా వాళ్ళు చర్యలు కొంచెం ఆదరిస్తారు. డెఫినెట్గా సమస్యలను వాళ్ళు అడ్రస్ చేస్తారు. ఇప్పుడు లోకల్గా ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉంటారండి. మీరు ఒక ఎమ్మెల్యేగా మీకు ఛాన్స్ వచ్చిందనుకో, అప్పుడు దాకా మీ టీడీపీ లేకుండా 10 రోజుల ముందు జాయిన్ అయిపోయి కూడా ఎమ్మెల్యే అయిపోయారు కొంతమంది. వాళ్ళకి అటాచ్మెంట్ ఎందుకు ఉంటుంది కార్యకర్తలతో, వచ్చారు మన ర్యాలీ అప్పుడు పెట్రోల్ కొట్టించాం కదా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనుకుంటాడు. నువ్వు ర్యాలీ అప్పుడు పెట్రోల్ కొట్టి జగన్ కొట్టించాడు కానీ కొట్టుకోలేదా. ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలి, అభిప్రాయం ఉండాలి. కాబట్టి వాళ్ళకి అంత ఎమోషన్ ఉండదు, వీళ్ళతో కనెక్షన్ ఉండదు. అక్కడ బాధ వస్తుంది వీళ్ళకి. అతను కూడా వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు పెత్తనం చేస్తుంటే వీళ్ళు బాధ వస్తుంది. వాళ్ళకి కోరుకునేది ఏంటంటే కార్యకర్త గ్రామం ఉందనుకోండి, గ్రామంలో వాడికి ఏం కలిసి వచ్చేది ఉండదు. ఇల్లు షర్ట్ వేసుకుంటాడో, ఆ ఊళ్ళో ఏదన్నా ఒక కార్యక్రమం జరిగిందనుకోండి, పలానా ఆయన గ్రామ కమిటీ అధ్యక్షులు వారు రండి అనగానే వాడికి ఇంత లాభం అయిపోతాడు అంతే. ఆ మన నుంచి మామూలే. కానీ ఆ ఆనర్ టీడీపీ కార్యకర్తలకు ఆ గౌరవం ఇచ్చిన నాళ్ళు ఆ పార్టీకి తిరిగి ఉండదండి. కడపలో పెట్టినా, కర్నూలులో పెట్టినా, లేకపోతే ఎక్కడ పెట్టినా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి ఇంపార్టెన్స్ని బట్టి ఆ పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది.